ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా మంది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద అన్ని రకాల లాభాలు పొందారు. వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ బాటల్లో నడవడం లేదు. కుటుంబ సభ్యులుగా వారసత్వం లేదు, రాదు. ఆశయాలను మోసినప్పుడే కాకినాడ వారసత్వం వస్తుంది. పేద ప్రజలకు అండగా నిలవాలని రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలని వైఎస్ఆర్ ఆశయాలుగా పెట్టుకున్నారు. ఆయన ఆశయాలని మోస్తున్న వారిని మనం వారసులుగా గుర్తించాలి. వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఆయన వారసులు కాదు. వైఎస్ఆర్ ఆశయ సాధనలో నడుస్తున్న షర్మిలే ఆయన వారసురాలు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదు, ఉన్నదంతా పాలకపక్షమే. ఏపీలో బీజేపీ అంటే బాబు, ప్రతిపక్షమే లేని ఈ రాష్ట్రంలో షర్మిల ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తారు. ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించాల్సిన వారు ఆ బాధ్యతను వదిలేశారు. ఆ బాధ్యతను షర్మిల స్వీకరించారు. వైఎస్ఆర్ వారసురాలు షర్మిల మాత్రమే. రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగించేది షర్మిల మాత్రమే. 2009 నుంచి షర్మిల పోరాటం చేస్తున్నారు. ఆమెకు కూడా ఒక మంచి సందర్భం వస్తుంది. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పుడు షర్మిల ముఖ్యమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.